రైట్, రీసెంట్గా మహా న్యూస్ ఛానల్ మీద జరిగినటువంటి దాడిలో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళు. దాంట్లో కొంతమంది ఇంకా బయట ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోలీసులకు దొరకలేదని చెప్పి వాళ్ళు దొరకనటువంటి బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే బెయిల్ ఉందో దానికి నాట్ టు అరెస్ట్ బెయిల్కి పిటిషన్ వేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ పోలీసులో వాళ్ళని అటెండ్ కమ్మని, దాని తర్వాత అటెండ్ అయిన వెంటనే 41 ప్రకారం వాళ్ళకు బెయిల్ ఇవ్వాల్సిందిగా తీర్పిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వీళ్ళు లోపలికి వెళ్ళారు విత్ అడ్వకేట్స్తో పాటు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు బయటికి రాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా చాలాసేపు ఇక్కడే వెయిట్ చేసి, ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇట్లా వెయిట్ చేయించుకోవడం సిఐ గారికి తగదని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే కాంగ్రెస్ పరిపాలనలో ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలాగా పోలీస్ శాఖ పనిచేస్తూ ఉన్నది తప్ప నిజంగానే లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూసినాం. అంటే తెలంగాణ వాదాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి నాయకుల మీద వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించి వాళ్ళ వ్యక్తిత్వం హననం చేయడంలో భాగంగా మహా న్యూస్ పెట్టినటువంటి థంబ్నెయిల్స్ కావచ్చు, రాసినటువంటి వార్తలను కావచ్చు పూర్తిగా ఖండిస్తున్నాం. కేవలం దాన్ని తప్పు అని చెప్పి నిరసనకు పోయినటువంటి బీఆర్ఎస్వి నాయకుల మీద వీళ్ళు అక్రమంగా కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఏదేమైనా ఈ కేసులకు భయపడేది లేదు, ఖచ్చితంగా కొట్లాడతాం. మీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే దిశగానే ముందుకెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ తప్ప మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని చెప్పి బీఆర్ఎస్ నాయకులంతా కూడా సవాల్ చేస్తూ ఉన్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది బ్రో? అంటే వీళ్ళు అసలు ఇక్కడ లేరు, బయట ఉన్న వాళ్ళకు మేము బెయిల్ ఇచ్చినామని చెప్పి మళ్ళీ ఇంతసేపటి దాకా కూర్చోబెట్టుకుంటున్నారని చెప్పి మీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం చెప్పదలుచుకుంటారు ఈ కేసులో? నిజంగానే దాడి జరిగిందని చెప్పి మహా న్యూస్ వాళ్ళు అంటున్నారు, అక్రమంగా దాడి చేశారని చెప్పి. మీరేమో అది నిరసన మాత్రమే, దాడి కాదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? మహా న్యూస్లో జరిగిన దాడి కాదు, అది నిరసన. మేము నిరసన తెలుపుకొని పోతే మా పైన ఎదురు దాడి చేశారు. దానికి మా వాళ్ళు దానికి సమాధానం చెప్తే దాడి అని చెప్పేసి ఆడ మీరు చూడవచ్చు. మేము విద్యార్థులము పోయి నిరసన తెలిపితే వాళ్ళ ట్రైపాడ్ స్పాట్లతో కొట్టనీకి వచ్చారు. మాకు ట్రైపాడ్స్తో కొట్టనీకి వచ్చారు. అది మళ్ళీ దానికి వక్రీకరించి ఏమని చిత్రిస్తారు, మేము రాడ్లో తీసుకొని వచ్చినామని చెప్పి మహా న్యూస్ని చిత్రిస్తారు. స్టూడెంట్స్ దగ్గర ట్రైపాడ్స్ ఎందుకు ఉంటాయండి? వాస్తవమా కాదా? స్టూడెంట్స్ దగ్గర ట్రైపాడ్ ఉండదు, ఎవరి దగ్గర ఉంటాయి? మీడియా పర్సన్స్ దగ్గర ఉంటాయి. మేము పోతే వాళ్ళు మా పైన దాడి చేసి అక్రమంగా ఇష్టం వచ్చినట్టు కట్టెలతో కొట్టడానికి వస్తే మా వాళ్ళు దానికి ఎదురు దాడికి చేసారు. ఎంతమందిని అరెస్ట్ చేశారు ఈ కేసులో? ఎంతమందికి బెయిల్ వచ్చింది? ఇంకెంతమంది లోపల ఉన్నారు? ఇప్పుడు దాదాపు 32 పైన మందికి ఎఫ్ఐఆర్ రాశారు. దానిపైన 14 మందికి బెయిల్ వేసారు. విచిత్రం ఏంటంటే ఆడ నిలబడి ఆటికేంచి పోతున్నా నిలబడి చూసే విద్యార్థులు నిలబడి చూస్తున్నారు. కాలేజ్ పోయి అప్పుడే వాళ్ళు కాలేజ్కి వేస్తున్నారు. ఆ విద్యార్థుల మీద వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. వాళ్ళ మీద 8 మంది మీద అక్రమంగా కేసులు వేశారు. చూసినందుకు ఆడ ఉన్నారని చెప్పేసి వాళ్ళకు ట్రేస్ అవుట్ చేసి ఈ పోలీసు వ్యవస్థ మా బీఆర్ఎస్ పైన కక్ష తీసుకోవాలని చెప్పేసి విద్యార్థుల మీద ఆడ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని విద్యార్థులు వాళ్ళు వచ్చి చూసినందుకు కేసులు అక్రమంగా బనాయించారు. అయినా కూడా దానికి సమాధానం న్యాయస్థానంలో దొరికింది. మాకు న్యాయస్థానంలో వాదిస్తే బెయిల్ వచ్చినాయి. 13 మందికి బెయిల్ వచ్చింది. ఇంకా 5 మంది ఉన్నారు, 5 మందికి బెయిల్ చేరుతుంది. దాన్ని కూడా వీళ్ళు అక్రమంగా రిమాండ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారు. కానీ అయితే ఈ విషయంలో ఇంకా కొన్ని కీలక అంశాలు వినపడతా ఉన్నాయి. అంటే కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని కొట్టిర్రు, విద్యార్థి నాయకులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని కొట్టిర్రు పోలీసు వాళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? అది విద్యార్థులకు మాట్లాడితే తెలుస్తుంది. ఇప్పుడు దాకా విద్యార్థులు మాట్లాడలే, అది ఓపెన్ అయితే లేరు. వాళ్ళు పోలీసుల భయంతో తెలియదు, కానీ అది ఓపెన్ అయితే లేరు. విద్యార్థులు అనుమానం ఉంది, లేదని కాదు, అనుమానం ఉంది. కాకపోతే ఇప్పుడు విద్యార్థులు వాళ్ళ ఏదో భయాందోళనలో చెప్పలేకపోతారు, కానీ వాస్తవంగా చూస్తే అనుమానం ఉంది మాకు. ఎట్లా ఉన్నది ఈ లా అండ్ ఆర్డర్ కూడా తెలంగాణ వ్యవస్థలో? కాంగ్రెస్ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఏడుందన్న? మా హోమ్ మినిస్టర్ లేడు, లా అండ్ ఆర్డర్ ఏముంటుంది చెప్పండి? హోమ్ మినిస్టర్ లేరు, విద్యాశాఖ మంత్రి లేరు. అన్నీ ఆయన కింద సీట్ కింద కూర్చొని నేనే రాజుని నేనే మంత్రి అని ఆయన ధోరణిలో పరిపాలన చేస్తున్నాడు. కానీ దీనివల్ల వచ్చేది ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలే బుద్ధి చెప్తారు.